అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 28:15. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును, నీవు ఎక్కడికి వెళ్ళినను నేను కాపాడుచుందును. ఆమెన్. దేవుడు యాకోబుతో చెప్తూ ఉన్నాడు, యాకోబు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు తోడై ఉంటానయ్యా. నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తాను, నిన్ను అన్ని విషయములలో నేనే ఆదుకుంటాను, ఈ స్థలమునకు తిరిగి నేను నడిపిస్తాను అని యాకోబుతో వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వాగ్దానం పైన మరి యాకోబు ఎంతగానో నమ్మకం ఉంచుకొని దేవుడిపై విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఆశ్చర్యకరుడా, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా నాయన. ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు ప్రత్యేక విధముగా నాయన ఇదిగో నువ్వు వాగ్దానం ఇచ్చి ఉన్నావు, మిమ్మల్ని ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టనన్నావు ప్రభా. ప్రతి విషయంలో మీకు తోడయుండి మిమ్మల్ని కాపాడుతానన్నావు నాయన. నీకు స్తోత్రాలు. ఆ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ఆపరేషన్స్కి సిద్ధపడుతున్నారు నాయన, ఆపరేషన్ థియేటర్లో నీ సన్నిధి ఉంచండి అయ్యా. డాక్టర్ల చేతిలో నీ చేయి నుంచి నాయన ఆపరేషన్లు అన్నీ సక్సెస్ఫుల్గా జరగడానికి కృపద ఇచ్చేయండి ప్రభా. అయ్యా జాబ్స్ లేని బిడ్డలకు జాబ్స్ అనుగ్రహించండి అయ్యా. మరి వీసాల విషయంలో ఎంతమంది బిడ్డలైతే నాయన కలవరంతో ఉన్నారో ప్రతి బిడ్డ భయమును తొలగించి వారి జీవితాల్లో నూతన కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.